నాకు ఉన్నటువంటి అభిప్రాయం మేడం. ఓకే విజయ్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వనండి. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్లోగన్ ఏదైతే ఉందో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మాన్ని ఆయన చేతికి తీసుకున్నారు. ఇక్కడే కాదు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా సనాతన ధర్మం గురించి తాను చాలా సుస్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదైతే బీజేపీ భావాలు ఉంటాయో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని తను మోస్తున్నారా, కేవలం ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే దాన్ని అంతగా ప్రమోట్ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి గతంలోకి ఇప్పటికీ ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకంటారు? ఎక్కడొచ్చిందని డ్రాస్టిక్ చేంజ్? స్వతంత్ర సమయంలో మహాత్మా గాంధీ గారు రామరాజ్యం అన్నారు, సనాతన ధర్మం రామరాజ్యం అన్నారు. భగవద్గీత చేతిలో పెట్టుకుని ఆయన స్వతంత్రోద్యమం నడిపారు. ఎక్కడైనా డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు. మొదటి నుంచి కూడా అసలు స్వతంత్ర సంగ్రామాన్ని నడపడానికి ప్రధాన కారణం రామరాజ్యం అనే వరకు ప్రజలకు అర్థం కాలే. బ్రిటిష్ వాళ్ళని తోలండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, మనకి అధికారం రావాలంటే ఏమి అసలు ప్రజలెవరికీ అర్థం కాలేదు. మనకి అధికారం రావాలంటే ఏమిటి, రోల్ మోడల్ ఏమిటి, మీరు చూపిస్తున్నటువంటి ఒక ప్రధానమైన దృష్టికోణం ఏమిటి అనేప్పటికీ రామరాజ్యం అనే వరకు ఈ భారతదేశంలో సామాన్య పౌరుడు, సామాన్య జనం ఆ ఉద్యమంలోకి దిగలేదు. సామాన్య జనానికి ఉద్యమంలో దింపినటువంటి మహోత్తరమైన జపం రామరాజ్యం. అంతేకాదు వందే మాత్రం అనేది బంకించంద్ర చటర్జీ నవల్లో రాసినటువంటి వందే మాత్రం స్లోగన్ భారతదేశాన్ని ఏకంతం చేసింది. వందే మాత్రం అన్నది ఇది సనాతనంలోది. సనాతనం అంటే ఈ దేశం ఎప్పటికి కూడా భారతదేశాన్ని, భారత భూమిని మాతృభూమిగానే తెలిసింది కాబట్టి దానికి వందే చెప్తున్నారు. వందే భారత మాత్రం, వందే మాత్రం. మరి అప్పటి నుంచి ఆ స్లోగన్లోనే సనాతనం ఉంది కదా, ఆ నినాదంలోనే సనాతనం ఉంది. కాబట్టి ఈవేళ కొత్తగా సనాతనాన్ని ఏదో భుజాన్ని ఎత్తుకుని కొత్తగా సృష్టించి దాన్ని డిజైన్ చేసి దాన్ని ఈవేళ ఫ్లోట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా. తర్వాత ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడడం భారతీయ జనతా పార్టీ దాని ట్రేడ్ మార్క్ ఏం కాదు, దాని మీద దానికి అబ్సల్యూట్ కాపీ రైట్స్ ఉన్నాయని అనడానికి లేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహామహులు దాని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ దాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. మనం ఏం చేయగలం, వాళ్ళ కర్మ. నేషనలిజం అన్న పదం ఈ మిత్ అన్నాడు రాజీవ్ గాంధీ గారు మొన్న మధ్యన. నేషనలిజం ఇచ్చే మిత్ అన్నారు. పాప మోడీ గారు వెంటనే మాట్లాడారు దాని మీద. మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో నేషనల్ పదం తీసేస్తున్నారా? భారత జాతీయ కాంగ్రెస్ ఈ జాతీయవాదం మిత్ అన్నప్పుడు దాంట్లో ఎందుకు ఉంచుకుంటున్నారు మిత్ అని ఆయన చురకలు వేస్తారు. దానికి సమాధానం ఉండదు అనుకోండి, వేరే సంగతి. తెలియదు పాపం, ఎవరో డ్రాఫ్ట్ చేసి ఇస్తారు, ఆయన మాట్లాడతారు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే సామాన్య ప్రజలకు అభిప్రాయం చెప్తున్నా. ఈ దేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ ఎ నేచురల్ ఫినామినా. ఈ దేశాన్ని ఒకటిగా చేయడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ దేశాన్ని ఏకత్రితం చేయడానికి, ఈ దేశాన్ని పటిష్టమైన ఒక బలోపేతమైన దేశంగా, సబ్ కాంటినెంట్ అంటారు దీన్ని, ఈ తయారు చేయడానికి భారతీయులందరికీ ఆత్మతో లింక్ అయ్యింది. భారతీయులందరి ఆత్మతో లింక్ అయింది ఏమిటంటే ధర్మం. భారతీయ ధర్మం అండి, సనాతన ధర్మం అండి, హిందూ ధర్మం అనండి, ఈ నేషనల్ లైన్ ఆఫ్ థింకింగ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన అయింది. ఆయన ఉద్యమకారుడు కూడా, ఆయన చాలా ఉద్యమకారుడు. ఉద్యమాలు ప్రజల్ని ఆలోచింపజేయడంలో ప్రధానంగా ఆయనంటే దిట్ట. రాజకీయ వేదికల నుంచి రాజకీయాలే మాట్లాడుతూ ఉంటే అందరినీ రెచ్చగొట్టడం, వర్గం గురించి మాట్లాడడం. ఏ వర్గం అనేది ఉన్నవాడు లేనివాడు, ఉన్నవాళ్ళలో మళ్ళీ కులాల్లో మళ్ళీ సబ్ కాస్టులు, దీంతో ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళలో మళ్ళీ బాలికలు ఆడవాళ్ళు, పని చేయనివాడు, ఉన్నత వర్గం ఆడవాళ్ళు, కార్మిక వర్గం ఆడవాళ్ళు. ఈ వర్గం ముక్కలు చెక్కలు చేసేస్తున్న దేశాన్ని, జాతిని చేయకుండా ఆపింది అలనాడు గాంధీ మహాత్ముడు వాడినటువంటి రామరాజ్యం. ఈ రోజుని మనం ఏదైతే సనాతన ధర్మం అంటున్నారో, భారతీయ సనాతన ధర్మం అంటున్నారో, ఒక ఆలోచన విధానం, దాని గురించి మాట్లాడడం జాతీయవాదం. అది జాతీయవాదాన్ని ప్రధానంగా కలిపేది, అందరు మనుషుల్ని మనస్సుల్ని కలిపి ఒకే తాటి మీద తీసుకొచ్చేది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కృతకృత్యులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాడుకుంటుందని, దాని మీద మిత్రులు సమాధానం బాగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ జాతీయవాదం అన్నది, సనాతన ధర్మం అనేది భారతీయ జనతా పార్టీ పుట్టలేదండి. అది భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చింది? భారతీయ జనతా పార్టీ రాకముందు ఈ దేశంలో సనాతన ధర్మం ఉంది, యుగాల నుంచి ఉంది. కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఇండిపెండెంట్ లీడర్,
ఆయన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఆయన పార్టీ జనసేన భాగస్వామ్యంగా ఉంది. భాగస్వామ్యమైన పక్షాలకు బాధ్యత ఉంది. ఎన్డీఏ అనే ఎన్నికలు వచ్చినప్పుడు ముందు నడిపించవలసిన బాధ్యత. తెలుగు వాళ్ళందరినీ తెలుగు దేశ ప్రాంతాలు పంపించారు కరెక్ట్ కాదు. ఇది ఎమర్జ్ అయ్యారు, జాతీయ స్థాయిలో ఒక నాయకుడికి ఎమర్జ్ అయ్యారు. అంచేత కాంగ్రెస్ కూడా గతంలో ఆ విధంగానే ఇప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారిని తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్న బోర్డర్లో తిప్పడము, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల్ని అటు కర్ణాటక బోర్డర్, ఇటు మహారాష్ట్ర బోర్డర్, తమిళనాడు పంపించడము అలా జరుగుతూనే ఉంది. ఇది ఎన్నికలు అయినప్పటికీ అందరూ అన్ని రాష్ట్రాలు తిరగాలన్నది ఎన్డీఏ యొక్క లక్ష్యం. అందరూ అన్ని రాష్ట్రాలు పర్యటించాలి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలు అలసింప చేయాలి. కరెక్టే అది. అంచేత ఆ పద్ధతిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఏవైతే సమస్యలతో ఉన్నారో, అనుమానాలతో ఉన్నారో, ప్రజల బాధలు అర్థం చేసుకునే వాటిని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. ఆ అడ్రస్ చేసేటువంటి నాయకుడు చెప్తే వినడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. సమస్యలు అర్థం చేసుకోకుండా, విషయాన్ని అర్థం చేసుకోకుండా, దాని రాజకీయ కోణంలో సమస్యను మాత్రమే చెప్పి వెళ్తే రాజకీయ నాయకుడిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. సమస్య పరిష్కారానికి మార్గాలు చూపించాలి, సమస్యని అర్థం చేసుకోవాలి, పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషించాలి. అది ప్రజా అమోఘ్యమైనటువంటి విధానంలో వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఈ విధంలో నాయకుడు అన్నవాడు ప్రజాక్షేత్రంలోనే పుట్టుకొస్తాడు. నాయకుడు అన్నవాడు ఇంపోర్ట్ చేయబడ్డండి. రాజ్యసభకు డైరెక్ట్ నామినేషన్ టు రాజ్యసభ, డైరెక్ట్ నామినేషన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు నాయకులకు ఉండవు. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు, 2 నియోజకవర్గాల్లో ఓడిపోతుంది. ప్రజల హృదయాల్లో గట్టిగా ఉండాలి నాయకుడు. ప్రజలు హృదయాల్లో గట్టిగా ఉంటే, ప్రజాక్షేత్రంలో గట్టిగా ఉంటే ఆ నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు ఆహ్వానిస్తారు. ప్రజల చేత ఆమోదింపబడిన నాయకత్వం ఎల్లలు దాటి వెళ్తుందండి. రాష్ట్రంలో ఎల్లలు ఉండవు. జాతీయవాదంతో ఉన్న నాయకులందరికీ ఎల్లలు ఉండవు. భారతదేశానికి ఎల్లలే వాళ్ళకు ఉంటాయి. ఇదే విదేశాలు కూడా వెళ్తారు, వెళ్ళవలసిన అవసరం ఉంది. అంచేత మన కమ్యూనిస్టు, భారతదేశంలో కమ్యూనిస్టు నేపాల్ వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అక్కడ నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడం ప్రమాణ స్వీకారానికి ఇక్కడి నుంచి దండోపదండకు వెళ్ళారు. భారతదేశంలో అడ్రస్ లేకపోయినా. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. భారతదేశంలో ఏదైతే జాతీయవాదాన్ని ఒక మిథ్య అన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ న్యూనతాభావంతో బాధపడుతున్నారు. ఆ న్యూనతాభావంతో బాధపడుతుంటేనే పవన్ కళ్యాణ్ నేటి నాయకుల్ని ఈ 20వ శతాబ్దంలో పుట్టిన అవసరమైన నాయకులు, 21వ శతాబ్దంలో అవసరమైన నాయకుల్ని ఎద్దవా చేస్తుంటారు. ఎందుకు ఎద్దవా చేస్తుంటారంటే వాళ్ళకి మింగుడు పడక, ప్రజల నాడి కనిపెట్టడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల చేత ఆమోదింపబడడానికి వాళ్ళకి సత్సంబంధాలు, వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పరచుకోవడం తెలియక ఈవేళ నాయకులందరినీ విమర్శిస్తూ ఉంటారు. అంచేత పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఓడిపోయినా, ఎప్పుడు ఓడిపోయినా, ఎలా ఓడిపోయినా అతను ప్రజల దగ్గరికి వెళ్ళగలడు. ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. ఆయన ప్రజాక్షేత్రంలో తయారైన నాయకుడు, ప్రజల కోసం తయారైన నాయకుడు. భారతీయ జనతా పార్టీ అటువంటి వాళ్ళని తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నట్టు కనపడి మనకి ఎన్నో శతాబ్దాన్ని మనకు అనుభవం ఉంది. అంచేత ఆ పార్టీలో నాయకుడు పెర్మనెంట్ గా ఒక నాయకుడి యొక్క అతని యొక్క కుటుంబం యొక్క నీడలో పెరిగే పార్టీ కాదు అది అని నేను ఒక విశేషంగా చెప్తున్నా. ఎంతో మంది నాయకులు ఆ పార్టీకి వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాలే అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు, అవ్వవు కూడా. ఇలాగ మోడీ గారి కుటుంబం కూడా కనపడదు, ఇక్కడ కనపడకూడదు కూడా. అంచేత ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా కుటుంబ వ్యవస్థ ఏం కాదు అయింది. ఆయన బంధువులు ఎవరు లేరు ఆ పార్టీలో. కాబట్టి జాతీయ భావంతో ముందడికి వేసి యుద్ధాన్ని నడిపేటువంటి యుద్ధం అంటే అవినీతి మీద పోరాటం. ఆయన కేవలం అవినీతి మీద ఎంత బాగా. శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. తిరుపతి రావు గారు